రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. హాయ్ హలో అందరికీ నమస్తే. అందరికీ శనార్థులు ఎట్లున్నారు? మంచుకున్నారా? నేనైతే జబర్దస్తున్నా. మరి ఈరోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమంలో రచ్చ చేయనికి మళ్ళీ వచ్చేసిన నేను మీ బసని మమత. మరి ఈరోజు ముచ్చట్లు ఏందో తెలుసుకోవాలంటే ముందుగాలైతే ముఖ్యాంశాలు చూడాలి. తర్వాత వార్తలు చురు చేద్దాం. చలో మరి. రేషన్ బియ్యం కావాలంటే ఏం కావాలి? రేషన్ కార్డు ఉండాలి. దానికి తోడు ఇవాళ రేపు ఆధార్ కార్డు నెంబర్ సుతా అడుగుతురు. ఎందుకంటే దానికి లింక్ ఉండేటట్టు చేస్తురు. అట్లనే రేషన్ కార్డుకు తెల్ల రేషన్ కార్డుకు సుతా లెక్కలు పెట్టిరు. ఇంతకు ముందు చాలా మందికి ఈ ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఉండకపోయేది. అప్పుడు గసంటి ఏ రంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆన్లైన్లో మన ఆరోగ్య పరిస్థితి ఎక్కించి ఆ తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం వాళ్ళు ఏం చేయబోతున్నారంటే ఈయన టక్కర్ అయినా లేకుంటే ఏదైనా బీమార్ వస్తే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు లేకపోయా దవాఖానలనేమో బిల్లులు రువ్వడుకుండా వచ్చి అది ఉన్నా అయిపోవు. ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా వైద్యం చేయించుకుందాము ఏమన్నా గవర్నమెంట్ దవాఖానలా అని పికర్ చేయకూరి ఇప్పటి సంది ఏం చేస్తున్నారు అనుకున్నారు సర్కారు వాళ్ళు. ఇగో రేషన్ కార్డులో ఆరోగ్యశ్రీకి లింకు కట్ చేస్తున్నారట. ఇగో సర్కారు మొన్న ఆయన 6 గ్యారెంటీల దరఖాస్తులు తీసుకున్నప్పుడు ఏం పంపిరు అంటే ప్రజలు కొత్త రేషన్ కార్డుల గురించి కాదటనుల్లో ఆరోగ్యశ్రీ కార్డుల కొరకే ఎక్కువ దరఖాస్తులు పెట్టిరట. బగ్గ ఉన్నోళ్ళు సుత రేషన్ కార్డుల కోసం కొట్లాడితే ఆయన లేనోళ్ళ పరిస్థితి ఏందని చెప్పి ఇక గరీబులు ఉన్నోళ్ళు లేనోళ్ళు అంత ఒక్కొక్క రేషన్ కార్డులు ఉండే వరకు లెక్క అంత ఏమవుతుందంటే అందరు గరీబోళ్ళే అవుతున్నారు. ఇక లేనోళ్ళకు వైద్యం ఏడ అందుతుందని చెప్పి లింక్ కట్ చేస్తున్నారు అన్నట్టు. డిజిటల్ హెల్త్ కార్డులు పెడుతున్నారట నువ్వు ఇప్పటి సర్కారు వాళ్ళు. ఇక అందులో ఊరి పేరు మనిషి పేరు ఏం పని చేస్తాడు బీపీ ఎంత షుగర్ ఎంత అన్ని ఎరక చేసుకొని ఆయన చెక్ చేసుకొని ఆన్లైన్లోకి ఎక్కిచ్చి ఇక మనిషికో కారట్ అయితే ఇస్తారా అన్నట్టు. ఇక ఇవే డిజిటల్ హెల్త్ కార్డులు ఆయన ఆరోగ్యశ్రీకి లింక్ పెడుతున్నారట. దాంతో ఏడనైనా ఫ్రీగా వైద్యం చేయించుకోవచ్చు అన్నట్టు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఏం పెండింగ్లు పెట్టరాట. నో పెండింగ్ అంటే ఇదివరకు అంది. అట్లనే బీబీనగర్ ఎయిమ్స్ పనులు సుద్ధా పూర్తి చేయాలి తొందరగా అని చెప్పి సీఎం సార్ ఆర్డర్ ఇచ్చిండట ఆఫీసర్లకు. చూసారు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపు వచ్చే రచ్చబండ ముచ్చట్లు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.